ఈరోజు వీడియోలో ట్రిగ్నోమెట్రీ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్ అనే చాప్టర్ నుంచి 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఫస్ట్ చూడన్నా క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఇఫ్ a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు పై అయితే దెన్ ప్రూవ్ దట్ ఏమి ఇచ్చాడు కాస్ స్క్వేర్ a బై 2 ప్లస్ కాస్ స్క్వేర్ b బై 2 ప్లస్ కాస్ స్క్వేర్ c బై 2 ఈజ్ ఈక్వల్ టు 2 into 1 plus sin a sin b sin a by 2 sin b by 2 sin c by 2. దీన్ని మనం LHS అనుకుంటే మనం చూపించాల్సింది ఏంటి RHS. అర్థమైనా ఈ టోటల్ వాల్యూని మనం LHS అనుకుంటే మనం చూపించాల్సింది ఏంటి RHS. అప్పుడు క్వశ్చన్ అడిగాడు దీన్ని యూజ్ చేసుకుని దీని మనకి ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా. ఓకే చూడండి ఈ చాప్టర్లో ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. ఫార్ములాస్ నేర్చుకుంటేనే మనం సమ్ అనేది సాల్వ్ చేయగలము. అర్థమైనా ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. ఫార్ములాస్ వీలైనంత వరకు కొంతసేపు పెట్టడానికి ప్రయత్నం చేయండి. సో ఫస్ట్ సొల్యూషన్లోకి వెళ్ళిపోదాం. ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ ఇచ్చిన LHS రాసుకున్నాం. ఇచ్చాడు కాస్ స్క్వేర్ a బై 2 ప్లస్ కాస్ స్క్వేర్ b బై 2 ప్లస్ కాస్ స్క్వేర్ c బై 2. సో ఇప్పుడు చూడండి ఈ కాస్ స్క్వేర్ c బై 2 కొంచెం పక్కన పెట్టండి. అప్పుడు ఏముంటుంది కాస్ స్క్వేర్ a బై 2 కాస్ స్క్వేర్ b బై 2. సో చూడండి ఇంతకుముందు చెప్పుకున్న సెవెన్స్లో ఆల్రెడీ మీకు అన్ని ఫార్ములాస్ టచ్ అయిపోయాయి. సో అన్ని ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అందుకు ఈ క్లాస్లో మీకు ఫార్ములాస్ ఏవి చెప్పను, అంటే ఫార్ములాస్ రాయను, నోట్తో చెప్తాను. ఎవరైనా ఫస్ట్ టైం వీడియోకి వచ్చుంటే ఆ ఫార్ములాస్ ఒకసారి నోట్ చేసుకోండి. ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఇవి గుర్తుపెట్టుకోండి. కాస్ స్క్వేర్ a బై 2 ప్లస్ కాస్ స్క్వేర్ b బై 2 అంటే కాస్ c ప్లస్ కాస్ d రూపంలో ఉంది. మన ఫార్ములా వచ్చేసరికి చూడండి ఇక్కడ ఉంది ఫార్ములా 2 కాస్ c ప్లస్ d బై 2 కాస్ c మైనస్ d బై 2 అనేది ఫార్ములా. ఏంటి 2 కాస్ c ప్లస్ d బై 2 కాస్ c మైనస్ d బై 2. చూడండి c అంటే ఎంత a బై 2, d అంటే b బై 2. అర్థమైంది కదా. సో చూడండి చాలా జాగ్రత్తగా సాల్వ్ చేయాలి. ఫస్ట్ చూడండి ఇప్పుడు ఏం చేసాం అని అంటే చూడండి కాస్ స్క్వేర్ a బై 2 ఫార్ములా ఏంటి 1 ప్లస్ కాస్ a బై 2. అదేవిధంగా కాస్ స్క్వేర్ b బై 2 ఫార్ములా 1 ప్లస్ కాస్ b బై 2. చూడన్నా ఇంతకుముందు ఈ ఫార్ములాస్ అన్ని మనం చెప్పుకున్నాం కాబట్టి మీకు ఇక్కడ చెప్పట్లేదు. చూడండి జస్ట్ నోట్తో చెప్తున్నాను, రాసుకోండి. చూడండి కాస్ a బై 2 కాస్ a బై 2 ఫార్ములా 1 ప్లస్ కాస్ a బై 2, కాస్ స్క్వేర్ b బై 2 ఫార్ములా 1 ప్లస్ కాస్ b బై 2, కాస్ స్క్వేర్ c బై 2 ఫార్ములా 1 ప్లస్ కాస్ c బై 2. అర్థమైంది కదా. సో ఇప్పుడు చూడండి ఈ 2 అనేది 1కి చెందుతుంది, కాస్ cకి చెందుతుంది. సో సపరేట్ చేసుకున్నాను 1 బై 2 ప్లస్ కాస్ a బై 2 ప్లస్ 1 బై 2 ప్లస్ కాస్ b బై 2 ప్లస్ 1 బై 2 ప్లస్ కాస్ c బై 2 సపరేట్ చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేసాం చూడండి ఈ మూడింటిని యాడ్ చేయండి. 1 ప్లస్ 1 ప్లస్ 1 3 సరే కదా. సో డినామినేటర్స్ ఆర్ ఈక్వల్. సో ఏమవుతుంది 2 అంటే ఏమవుతుంది 3 బై 2 అనేది 3 బై 2 ప్లస్ ఇంకేం మిగిలే మనకి కాస్ a బై 2 ప్లస్ కాస్ b బై 2 ప్లస్ కాస్ c బై 2. అర్థమైంది కదా. సో ఇప్పుడు చూడండి నెక్స్ట్ 3 బై 2 ప్లస్ ఈ టోటల్ నుంచి 1 బై 2ని కామన్ తీసాను. అప్పుడు ఏమవుతుంది కాస్ a కాస్ b కాస్ c మిగులుతుంది. సో అది రాసాం కాస్ a ప్లస్ కాస్ b ప్లస్ కాస్ c. నెక్స్ట్ చూడండి 3 బై 2 ప్లస్ 1 బై 2 ఇంటూ చూడండి ఈ కాస్ ఇంటూ మీన్స్ పక్కన పెట్టండి. అప్పుడు ఏముంటుంది కాస్ a ప్లస్ కాస్ d ఫార్ములా. సారీ కాస్ c ప్లస్ కాస్ d అయినా ఒకటే, కాస్ a ప్లస్ కాస్ d అయినా ఒకటే. చూడండి కాస్ c ప్లస్ కాస్ d ఫార్ములా ఏంటి 2 కాస్ c ప్లస్ d బై 2 కాస్ c మైనస్ d బై 2. సమ్ మొత్తం ఈ ఫార్ములా ఆధారపడి ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. కాస్ c ప్లస్ కాస్ d అంటే 2 కాస్ c ప్లస్ d బై 2 కాస్ c మైనస్ d బై 2. సో చూడండి 2 కాస్ c ప్లస్ c అంటే ఎంత a, b అంటే ఎంత b. సో a ప్లస్ b బై 2 కాస్ a మైనస్ b అంటే c మైనస్ d కదా. సో a మైనస్ b బై 2 ప్లస్ కాస్ c. నెక్స్ట్ 3 బై 2 ప్లస్ 1 బై 2 ఇంటూ 2 కాస్ a ప్లస్ b. ఇది చూడన్నా మనకి ఇంతకుముందు కండిషన్ ఉంది ఏంటి చూడండి జాగ్రత్తగా ఇక్కడ చెప్తాను చూడండి a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ కదా. ఇది తెలుసు కదా. ఇప్పుడు మనకి దీని నుంచి a ప్లస్ b వాల్యూ ఎంత అవుతుంది
180 ఈ సి వెళ్ళిపోతుంది ప్లస్ సి మైనస్ అయిపోతుంది అంటే ఏ ప్లస్ బి ఎంత అయింది 180 మైనస్ సి ఒకవేళ సి వాల్యూ కావాలనుకున్నప్పుడు ఏమవుతుంది 180 ఏ2 ఇటు ఏబి ఇటు వచ్చేస్తే అప్పుడు ఏబి మైనస్ ప్లస్ ఉన్న మైనస్ అయిపోతాయి మైనస్ ఏ ప్లస్ బి అది మీకు సో దీంట్లో ఏ ప్లస్ బి వాల్యూ ఎంత 180 మైనస్ సి సి అంటే 180 మైనస్ ఏ ప్లస్ బి ఇదేమన్నాడు ఏ ప్లస్ బి అంటే ఎంత 180 మైనస్ సి సరిపోయింది కదా 180 మైనస్ సి కాస్ ఏ మైనస్ బి బై 2 కాస్ సి సరిపోయింది కదా చూడండి 3/2 ప్లస్ 1/2 ఇంటూ 2 కాస్ ఈ చూడండి నా 2 ఈ 2 అనేది ఈ వాల్యూకి చెందుతుంది ఈ వాల్యూకి చెందుతుంది సో కాబట్టి నేను సపరేట్ చేసుకున్నాను 180/2 మైనస్ సి బై 2 కాస్ ఏ మైనస్ బి బై 2 ప్లస్ కాస్ సి కామన్ నెక్స్ట్ చూడండి ఇది కామన్ 2 కాస్ 180/2 అంటే 2 1 290 సో 90 మైనస్ సి బై 2 కాస్ ఏ మైనస్ బి యాజ్ టీచర్ రాసుకున్నాం నెక్స్ట్ 3/2 ప్లస్ 1/2 ఇంటూ 2 సైన్ వచ్చింది అంటే కాస్ 90 మైనస్ థీటా ఫార్ములా అప్లై చేసాం కాస్ 90 మైనస్ థీటా ఫార్ములా ఏంటన్నా సైన్ థీటా ప్లస్ ఎంత ఉంది సి బై 2 సో సైన్ సి బై 2 కాస్ ఏ మైనస్ బి బై 2 ప్లస్ కాస్ సి సరిపోయింది కదా నెక్స్ట్ చూడండి 3/2 ప్లస్ 1/2 ఇంటూ 2 సైన్ సి బై 2 కాస్ ఏ మైనస్ బి బై 2 కాస్ సి ఫార్ములా ఏంటి 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ థీటా అది కదా ఇదే ఫార్ములా కాస్ సి ఫార్ములా కాస్ సికి 2 ఫార్ములాస్ ఉంటాయి చూడండి ఒక సైన్స్ ఉంటే సైన్నే యూజ్ చేయాలి కాస్ ఉంటే అప్పుడు వేరే ఫార్ములా వస్తుంది సైన్ ఈ ఫార్ములా ఏ ఫార్ములా అని మొత్తం ఈ సైన్ సి కూడా మీకు ముందు వీడియోలో డిరైవ్ చేసాం ఎవరికైనా సైన్స్ అంటే ఏంటో ఫార్ములా ఎలా వచ్చిందో తెలియకపోతే ముందు వీడియో చూస్తే క్లారిఫై వస్తుంది చూడండి కాస్ సి అంటే మనం ఏం చెప్పాం 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ థీటా సో థీటా ప్లస్లో ఎంత ఉంది సి అంటే ఇది ఏమవుతుంది 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ సి అని అర్థం కదా సైన్ చేసాం యాజ్ టీస్గా ఉంది స్టెప్ పైన ఏదైతే రాసుకున్నాం సైన్ సి ప్లేస్లో సైన్ సి ఫార్ములాస్ వేసాం నెక్స్ట్ 3/2 ప్లస్ 1/2 ఇంటూ 2 సైన్ సి బై 2 కాస్ ఏ మైనస్ బి బై 2 మైనస్ 2 సైన్ బి బై 2 అండ్ ఏం చేసాం ఈ ప్లస్ వాల్యూని లాస్ట్లో రాసుకున్నాం అర్థం కదా సో మైనస్ వాల్యూ ముందుకు రాసి ప్లస్ వాల్యూ తర్వాత రాసుకున్నాం క్లియర్ సో చూడండి ఎందుకు రాసుకున్నాం అంటే తర్వాత సమ్ సింప్లిఫికేషన్ కోసం సో నెక్స్ట్ స్టెప్ చూడండి వీడియోని స్కిప్ చేయొద్దు వీడియోని ఎక్కడైనా స్కిప్ చేస్తే ఏ ఫార్ములా మిస్ అయినా సమ్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది మీకు అర్థం అవ్వదు కాబట్టి వీడియోని అక్కడ స్కిప్ చేయొద్దు సో నెక్స్ట్ చూడండి 3/2 ప్లస్ 1/2 ఇంటూ 2 సైన్ సి బై 2 కాస్ ఏ మైనస్ బి బై 2 మైనస్ సైన్ సి ప్లస్ 1 అర్థం కదా సో ఇక్కడ ఏం చేసాం చూడండి చాలా జాగ్రత్తగా ఉండండి 2 సైన్ సి బై 2 కాస్ ఏ మైనస్ బి బై 2 సైన్ స్క్వేర్ సి బై 2 నేను రాసుకున్నాం సైన్ సి అని రాసుకున్నాం సైన్ స్క్వేర్ సి బై 2 అని రాసుకున్నాం సైన్ సి అని రాసుకోవచ్చు కదా సైన్ స్క్వేర్ సి బై 2 నేను రాసుకున్నాం సైన్ అంటే 2 2 క్యాన్సిల్ అయిపోతుంది సైన్ సి కదా సో సైన్ సి అనమాట ప్లస్ 1 నెక్స్ట్ చూడండి 2 సైన్ సి బై 2 కాస్ ఏ మైనస్ బి బై 2 ఈ మళ్ళీ సి మనం రాసుకున్నాం సైన్ సి అంటే ఏంటి 90 మైనస్ ఏ ప్లస్ బి బై 2 సరిపోయింది కదా నెక్స్ట్ ప్లస్ 1 చూడండి 3/2 ప్లస్ 1/2 ఇంటూ 2 సైన్ సి బై 2 కాస్ ఏ మైనస్ బి బై 2 ప్లస్ మళ్ళీ కాస్ అంటే ఇక్కడ ఏం చేసాం సైన్ 90 మైనస్ థీటా ఫార్ములా కాస్ థీటా సైన్ 90 మైనస్ థీటా కాస్ థీటా సో కాస్ థీటా ప్లస్లో మనకి ఎంత ఉంది ఏ ప్లస్ బి సో మనకి ఏమవుతుంది కాస్ ఏ ప్లస్ బి సరిపోయింది కదా ప్లస్ 1 నెక్స్ట్ ఇది మళ్ళీ ఏ ఫార్మ్ ఉంది కాస్ సి ప్లస్ కాస్ డి రూపంలో ఉంది అంటే ఏంటి మైనస్ 2 కాస్ ఏ ప్లస్ బి మైనస్ 2 కాస్ సి ప్లస్ డి బై 2 కాస్ సి మైనస్ డి బై 2 అనేది ఫార్ములా రాసుకోండి 3/2 ప్లస్ 1/2 ఇంటూ 2 సైన్ సి బై 2 నెక్స్ట్ ఈ ఫార్ములా ఏంటి మైనస్ 2 కాస్ సి ప్లస్ డి బై 2 సి అంటే ఏ మైనస్ బి బై 2 ప్లస్ డి అంటే ఏ ప్లస్ బి బై 2 బై 2 కాస్ సి మైనస్ డి బై 2 సి అంటే ఏ ప్లస్ బి బై 2 మైనస్ ఏ మైనస్ బి బై 2 సరిగ్గా కదా సో ఇది ప్లస్ ఇది వచ్చేసరికి మైనస్ కాదు ఏ ప్లస్ ఏ మైనస్ బి బై 2 మైనస్ ఏ ప్లస్ బి బై 2 బై 2 ప్లస్ 1 నెక్స్ట్ చూడండి 3/2 ప్లస్ 1/2 ఇంటూ 2 సైన్ సి బై 2 మైనస్ 2 కాస్ ఇక్కడికి నుంచి వచ్చేసరికి ఏమవుతుందన్న చూడండి ఇది ఏమవుతుంది ఏ మైనస్ బి ప్లస్ ఏ మైనస్ ప్లస్ బి అవుతుంది సో కదా ఇప్పుడు ప్లస్ బి మైనస్ బి క్యాన్సిల్ అవుతుంది అప్పుడు ఏమవుతుంది ఏ ప్లస్ ఏ 2a సో 2a బై 2 హోల్ బై 2 కాస్
ఇక్కడికి వచ్చేసరికి చూడండి మైనస్ ఏ ప్లస్ ఏ క్యాన్సిల్. సో -2b b ప్లస్ b 2b సరిగ్గా -2b/2 అందుకని ఇదిగో సరిగ్గా స్టెప్ ఎలా వచ్చిందో. నెక్స్ట్ చూడండి 3/2 + 1/2 × 2 sin c/2 -2 cos a/2 ఎలా వచ్చింది అంటే ఇక్కడ ఏమైనా 2 క్యాన్సిల్ అయింది, ఇక్కడ కూడా 2 క్యాన్సిల్ అయింది. అప్పుడు ఏం మిగులుతుంది ఇక్కడ a/2, ఇక్కడ వచ్చేసరికి -b/2 +1. నెక్స్ట్ స్టెప్ చూడండి 3/2 + 1/2 × 2 sin c/2 ఈ టోటల్ స్టెప్ మారదు. చూడండి ఇది ఏమవుతుంది cos a - b/2 మైనస్ cos ఇదేమవుతుంది a + b/2 అంటే ఏ ఫార్ములా అప్లై చేసాం cos × cos d రాసుకున్నాం దీన్ని cos a/2 cos -b/2 రాసుకోవచ్చు cos a - b/2 మైనస్ cos a + b/2 +1 అర్థం కానీ స్టెప్ ఎలా వచ్చిందో. నెక్స్ట్ 3/2 + 1/2 ఇది కామన్ దీన్ని ఏం చేసాం -2 sin ఏంటి మళ్ళీ cos c - cos d ఫార్ములా అర్థం కదా. సో ఇది cos d - cos d ఫార్ములాకి రావడం కోసం దీన్ని చేంజ్ చేసుకున్నాం. ఇది cos d - cos d ఫార్ములా అంటే 2 sin c + d/2 sin c - d/2 సో -2 sin c + d/2 c అంటే a - b/2 plus a + b/2 sin c - d/2 c అంటే a - b/2 minus b అంటే a + b/2 +1 సరిపోయింది కదా. నెక్స్ట్ చూడండి 3/2 + 1/2 × 2 sin c/2 ఇది కామన్. నెక్స్ట్ వచ్చేసరికి -2 sin ఏమవుతుంది చూడండి +b - b క్యాన్సిల్ a + a 2a/2 సరిపోయింది కదా /2 ఇక్కడ వచ్చేసరికి +a - a క్యాన్సిల్ -b ఇక్కడ మైనస్ చూడండి కాబట్టి -b అవుతుంది. సో -b -2b/2 సరిపోయింది కదా +1 చూడండి. నెక్స్ట్ -2 క్యాన్సిల్ ఏం మిగిలింది -2 sin a/2 ఇక్కడ ఏమైంది sin -b/2 మిగిలింది +1 ఓకే 3/2 + 1/2 × 2 sin c/2 ఏమవుతుంది 2 sin a/2 sin b/2 అంటే ఏమైనట్టు మైనస్ కామన్ తీస్తాం అప్పుడు ఏమవుతుంది ప్లస్ వాల్యూ అయిపోతుంది మొత్తం. చూడండి అప్పుడు ఏమైంది మొత్తం ప్లస్ అయిపోయింది 2 sin a/2 sin b/2 +1 సరిపోయింది కదా. ఇప్పుడు చూడండి 3/2 + 1/2 ఇంటూ చూడండి 3/2 + 1/2 2 × 2 4 sin c/2 sin b/2 sin c/2 సరిపోయింది కదా 2/2 4 sin a/2 sin b/2 sin c/2 +1 ఇవి చూడండి 3/2 + 2 1s 2 2s సో ఏమవుతుంది 2 sin a/2 sin b/2 sin c/2 అర్థం కదా. సో మనకు లాస్ట్లో మనకి ఏం కావాలి మన క్వశ్చన్లో మనం ఏం చూపించాలి sin a/2 b/2 c/2 అని చూపించాలి. సో అంటే మనకు ఆన్సర్ అనేది c/2 ఫార్ములా ఉండాలి కాబట్టి ఇక్కడ 2 యాడ్ చేసుకున్నాం అర్థమైంది కదా. సో నెక్స్ట్ స్టెప్ చూడండి చాలా జాగ్రత్తగా ఉండండి అర్థమైంది ఇక్కడ వరకు. చూడండి 3/2 2 1s 2s క్యాన్సిల్ సో 2 sin a/2 sin b/2 sin c/2 ప్లస్ 1/2 ఫార్ములా ఉంది కాబట్టి 1/2 అనేది యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ చూడండి 2 ప్లస్ ఏమైంది చూడండి 2 + 2 sin a/2 sin b/2 sin c/2 అది కదా. సో చూడండి దీని నుంచి ఇక్కడ మనకి ఏమవుతుందంటే సో చూడండి +1 మర్చిపోయాను. ఇప్పుడు చూడండి 2 + 2 sin a/2 sin b/2 sin c/2 ఇప్పుడు చూడండి 2 × మన క్వశ్చన్లో ఏం చూపించమన్నాడు 1 + sin a/2 sin b/2 sin c/2 అర్థం కదా. సో ఈ 2 ఫస్ట్ రాసుకున్నాం అంటే అర్థం కదా. ఇప్పుడు ఏం చేసుకున్నాం చూడండి 2 × 1 + sin a/2 sin b/2 sin c/2 సో చూడండి అన్న ఒకసారి చాలా జాగ్రత్తగా రండి ఇది +1 కాదు తప్పు ఇది. సో ఇక్కడ ఏం జరిగింది అని అంటే చూడన్నా ఈ sin c/2 అంటే ఇక్కడ ఏం చేసామంటే 2ని కామన్ తీసాం 2ని కామన్ తీస్తే ఇప్పుడు ఏమవుతుంది 1 ఉంటుంది కదా. సో 1 + sin a/2 sin b/2 sin c/2 అర్థం కదా. చిన్న మిస్టేక్ అయింది చూడండి ఇక్కడ 2 కామన్ తీసాం అప్పుడు ఏమవుతుంది
1 ప్లస్ sin A by 2 sin B by 2 sin C by 2 అర్థమైంది కదా. సో ఇది ఈరోజు వీడియో. చూడండి మనకు చూపించాల్సిన ఆన్సర్ వచ్చేసి ఏంటి 2 into 1 plus sin A by 2 sin B by 2 sin C by 2. సో చూడండి మనం అదే అడిగిన లేదు 2 into 1 plus sin A by 2 sin B by 2 sin C by 2. ఓకే. సో చూడండి ఇది ఈరోజు వీడియో ఎండింగ్లో ఒక చిన్న అప్డేట్ ఉందని చెప్పాను కదా. సో ఆ అప్డేట్ ఏంటంటే మీకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్కి సంబంధించి మెటీరియల్స్ కావాలనుకుంటే అర్థమైంది కదా. మెటీరియల్స్ ఇన్ PDF ఫార్మాట్ విత్ మోడల్ పేపర్స్, అదేవిధంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ PDFs విత్ బ్లూ ప్రింట్స్ ఆల్సో, ఇవన్నీ మీకు కావాలనుకుంటే అర్థం కదా. సో ఇన్ని చెప్తున్నారు, అమౌంట్ ఎంత పెడతారో అనుకోవద్దు, ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఇవన్నీ మీకు ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది. దీన్ని మీరు చేయాల్సింది ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, అర్థం కదా. సో మెటీరియల్స్ ఎవరికి ఫ్రీగా ఇస్తాం అని అంటే సబ్స్క్రైబర్స్కి మాత్రమే, మన సబ్స్క్రైబర్స్కి మాత్రమే మెటీరియల్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో మీకు మెటీరియల్స్ కావాలనుకుంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి. సో మీరు ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, మీరు సబ్స్క్రైబ్ చేసుకునేటట్టు ఒక స్క్రీన్షాట్ తీసుకోండి. అదేవిధంగా మీరు టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అయ్యి ఉండాలి. మన టెలిగ్రామ్ ఛానల్ నేమ్ కంటెంట్ ఆఫ్ మ్యాథ్స్. టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది, ఆ లింక్ యూజ్ చేసి కూడా మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. టెలిగ్రామ్ ఛానల్లో నేను చెప్తున్న ప్రతి క్లాస్ వరకు PDF, అదేవిధంగా వాటి యొక్క మోడల్ పేపర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి, అక్కడి నుంచి మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో చూడండి అన్న, అంతేకాదు మీకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి సంబంధించి ఆల్ సబ్జెక్ట్స్ యొక్క మెటీరియల్స్ ఫ్రీగా కావాలనుకుంటే మీరు టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అయ్యి అక్కడ కూడా మీరు జాయిన్ అయ్యేటట్టు ఒక స్క్రీన్షాట్ తీసుకోండి. ఈ 2 స్క్రీన్ షాట్స్ డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి మీరు సెండ్ చేయగలిగితే అక్కడి నుంచి మీరు మెటీరియల్స్ ఫ్రీగా పొందవచ్చు. అర్థం కదా. మీరు చేయాల్సింది ఏంటి, ఫొటోస్ పెట్టడం. క్లియర్. ఈ 2 ఫొటోస్ స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి లేదా డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి మీరు సెండ్ చేయగలిగితే అక్కడి నుంచి మీరు మెటీరియల్స్ ఫ్రీగా పొందవచ్చు. ఓకే. సో చూడండి, ఇంతవరకు మీ వీడియో చూస్తున్నారంటే ఖచ్చితంగా మీకు నచ్చి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ యొక్క లైక్ మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.